రెండేళ్ల నుంచి ఓవైసీ బ్రదర్స్కు చెందిన ఫాతిమా కాలేజ్ చెరువు ఎఫ్టీఎల్లో కట్టిన అక్రమ నిర్మాణమని ఆరోపణలు విమర్శలు వస్తున్నాయి. ఈ అంశంపై హైడ్రా వెనకడుగు వేసిందని, ప్రభుత్వ సూచనతోనే సలకం చెరువులోని ఫాతిమా కాలేజ్ బిల్డింగ్ కూల్చలేదని వినిపించింది. తాజాగా ఈ వివాదంపై ఓ కార్యక్రమంలో స్పందించిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు. కొందరు తమ అధికారం కలంతో మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారని, విద్యా సంస్థలను అంతం చేస్తామని బెదిరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ సంస్థలను రక్షించే శక్తి తమ ప్రార్థనలకు ఉందని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. తాము ఎవరికి భయపడే వ్యక్తిని కాదని, జైలు శిక్షలకు, సంకెళ్లకు, తుపాకీ గుళ్లకు లేదా కత్తులకు తాను ఎప్పుడూ భయపడలేదని అన్నారు. ఒకవేళ ఎవరైనా ఒక భవనాన్ని కూల్చివేస్తే తాను 100 భవనాలను నిర్మిస్తామని సవాల్ విసిరారు. తాను ఏ తప్పు చేయలేదని, పూర్తి నిజాయితీతో, చిత్తశుద్ధితో ప్రజల కోసమే పనిచేస్తున్నానని ఆయన పునరుద్ఘాటించారు. తాను రేపు ఉండకపోవచ్చు, కానీ తాను స్థాపించిన ఈ విద్యా సంస్థలు మాత్రం శాశ్వతంగా నిలిచే ఉంటాయని అక్బరుద్దీన్ ధీమా వ్యక్తం చేశారు. అనాథల పోషణ, ఉచిత విద్య, మహిళలకు వృత్తి విద్యా శిక్షణ మరియు నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇచ్చే కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని తెలిపారు. ఈ విద్యా సంస్థల భవనాలను కూల్చివేసి తన సంకల్పాన్ని, ధైర్యాన్ని దెబ్బతీయగలమని ఎవరైనా భావిస్తే వారు మూర్ఖులే అవుతారని మండిపడ్డారు. తన తలపైన పైకప్పు ఉన్నా లేకపోయినా అవసరమైతే చెట్టు నీడను కూర్చోబెట్టి అయినా సరే పిల్లలకు చదువు చెబుతానని, కానీ ఎవరి ముందు తల వంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మీరు అనాథ పిల్లలను పోషించలేకపోయినా కనీసం వారి తలపై ప్రేమతో చేయి వేయాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. అల్హమ్దులిల్లాహ్, ప్రతి రంజాన్ మాసంలో తాను వివిధ పాఠశాలలకు వెళ్ళినప్పుడు అనాథ పిల్లలను చూడగానే ముందుగా వారి తల నిమురుతానని, దీనిని అల్లా తనకు ప్రసాదించిన గొప్ప అవకాశంగా భావిస్తానని పేర్కొన్నారు. అనాథ పిల్లల తలపై చేయి వేస్తే వారి తలపై ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని పాపాలు తొలగిపోతాయని ప్రవక్త మహమ్మద్ సెలవిచ్చారని గుర్తు చేశారు. సమాజంలో అనాథలను ఆదుకునేవారు ప్రవక్తకు అత్యంత సన్నిహితంగా ఉంటారని అక్బరుద్దీన్ వివరించారు. ఫాతిమా కాలేజ్ సల్కం చెరువు ఎఫ్టీఎల్లో నిర్మించారని, దీన్ని ఎప్పుడు తొలగిస్తారా అని 2 ఏళ్లుగా చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇక అంతకుముందు ఫాతిమా కాలేజ్పై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ బండ్లగూడ మండలం పరిధిలోని బండ్లగూడ విలేజ్ సర్వే నెంబర్ 62లో ఉన్న సల్కం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫాతిమా ఓవైసీ విద్యాసంస్థ వివాదంపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. సదరు విద్యాసంస్థకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక అనుమతులు లేవని పాఠశాల విద్యాశాఖ ఉన్నత న్యాయస్థానానికి స్పష్టం చేసింది. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా భవనాన్ని నిర్మించినప్పటికీ ఫాతిమా ఓవైసీ కాలేజ్పై బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ విజయ్ గోపాల్ అనే న్యాయవాది గతంలో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై శుక్రవారం జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ నేతృత్వంలోని ఉన్నత న్యాయస్థాన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఇక విచారణ సందర్భంగా సదరు వివాదాస్పద విద్యాసంస్థకు అసలు ఎలా అనుమతులు మంజూరు చేశారంటూ ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి పాఠశాల విద్యాశాఖ తరఫున హాజరైన ప్రభుత్వ న్యాయవాది వెంకటరాజు గౌడ్ సమాధానమిస్తూ ఫాతిమా ఓవైసీ విద్యాసంస్థకు ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు, అనుమతి లేదని కోర్టుకు వెల్లడించారు. ఈ సమాధానంపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ కనీస అనుమతులు లేనప్పుడు ఆ కాలేజ్లో చదువుతున్న విద్యార్థులకు పరీక్షల హాల్ టికెట్లు, విద్యా సర్టిఫికెట్లు ఎలా అందుతున్నాయంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అందుకు ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ ఇతర గుర్తింపు పొందిన కాలేజీలు, విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు కేవలం ఈ ఫాతిమా కాలేజ్లో అకామిడేషన్ మాత్రమే తీసుకుంటున్నారని, వారి హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు అన్ని అనుమతి ఉన్న ఇతర సంస్థల నుంచే జారీ అవుతున్నాయని కోర్టుకు వివరించారు.
ప్రభుత్వ యంత్రాంగం సమాధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం సదరు విద్యాసంస్థ భవన నిర్మాణానికి కనీసం జిహెచ్ఎంసీ నుంచి అయినా అనుమతి ఉందా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా ఆరోపించింది. ఇక భవన నిర్మాణ అనుమతులు, సల్కం చెరువు ఎఫ్టీఎల్ నిర్ధారణ వంటి అత్యంత కీలకమైన అంశాలపై సమగ్ర వివరణ ఇవ్వాలని గతంలోనే 3 నెలల సుదీర్ఘ సమయం ఇచ్చినప్పటికీ బాధ్యతాయుతమైన ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ చివరి అవకాశంగా వారం రోజుల్లోగా పూర్తి వివరాలతో కూడిన కౌంటర్ అఫిడవిట్లను దాఖలు చేయాలని జిహెచ్ఎంసీ విద్యాశాఖ సహా సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖలను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా కౌంటర్లు దాఖలు చేయని పక్షంలో ఈ నెల 9 నాటికి కోర్టు వద్ద అందుబాటులో ఉన్న సమాచారాన్ని రికార్డుల ఆధారంగా చేసుకుని తుది ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం తీవ్రంగా హెచ్చరించింది. मैं नहीं रहूंगा लेकिन यतीमों की कफालत जारी रहेगी। मैं नहीं रहूंगा, मुफ्त तालीम का इंतजाम जारी रहेगा। मैं नहीं रहूंगा, खवातीन की तरबियत का प्रोग्राम चलता रहेगा। मैं नहीं रहूंगा, नीट एफसेट की फ्री कोचिंग का सिलसिला जारी रहेगा। अगर कोई समझता है कि ये इमारतों को गिराकर मेरे अज़ुम को, मेरे हौसलों को तोड़ देंगे तो अहमद हो, इमारतें रहे रहे, मेरे सर पर छत रहे न रहे, झाड़ के नीचे बिठाकर पढ़ा लूंगा मैं अपने बच्चों को, लेकिन तुम्हारे सामने झुकने वाला नहीं। तुम डराते हो, धमकाते हो मुझे अपने इक़्तिदार और अपनी कलम की जुम्बिश से कि तुम्हारी इमारत को गिरा देंगे, तुम्हारे स्कूल को खत्म कर देंगे। अरे बहुत आए खत्म करने वाले, खत्म करने की अगर तुम में ताकत है तो इसको खत्म होने से बचाने की मुझे ताकत है, हमारी दुआओं में ताकत है। डरने घबराने वाले का नाम अकबरुद्दीन ओवैसी नहीं है। न जेल की सलाखों से डरा है, न हथकड़ियों से डरा है, न गोलियों से मरा है, न तलवारों से मरा है। अरे आज अगर कोई बैठकर सोचता है कि हम डरा देंगे, गिराने वाले गिरा लो, कोई बात नहीं, तुम्हें गिराएंगे, मैं 10 बनाऊंगा, ये मेरा इरादा। डरने और घबराने वालों में से नहीं। मैंने कोई बेईमानी नहीं की, कोई धोखा नहीं दिया, ईमानदारी के साथ, इखलास के साथ काम किया है और काम कर रहा हूं।